తర్వాత కామెడీ పంచ్ చాలా బాగుంటది. ఈ వారం నుంచి ఎవరైతే బెస్ట్ గా రైటప్ ఇస్తారో వాళ్ళకి 5000 నేను ఇవ్వాలనుకుంటున్నాను. బెస్ట్ పంచ్ డైలాగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి సార్ తరపున 1000 రూపీస్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంట్రా? మనకు డ్రాయర్ లేదంటే కొనిచ్చేవాడు ఫ్రెండ్ రా, మన డ్రాయర్ లాక్కుని వాడుకునేవాడు బెస్ట్ ఫ్రెండ్ రా. ఏం చెప్పావురా? నువ్వు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఏరా నీ డ్రైరే నేను వేసుకున్నాను రా. క్షమించాలి, నాకు అలవాట్లేదు, నువ్వు వేసుకుని ఆడిది వీడ్రా, అందుకని ఎంత టైట్ అయిపోయింది. సిగరెట్ ఉందా? లేదురా. ఇదిగోరా సిగరెట్. చూసావా, మన ఆరోగ్యాలు కూడా సరే పక్కడు ఆరోగ్యం పాడైపోయిన కోరుకునేవాడు రా బెస్ట్ ఫ్రెండ్. టెలిగ్రామ్. అయ్యో ఏమైందిరా? ఏం రాసింది ఇందులో? ఎడమని రాసుందేమో. మా తాత చచ్చిపోయారా, ఊరెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవే. ఇది ఎంత ఉంది? 10 రూపాయలే ఉందిరా. నీ దగ్గర 5 రూపాయలు ఉందిరా. నా దగ్గర ఒక 5 ఉంది. కనీసం ఈ రూడేలంటే సగం దూరం కూడా వెళ్ళాడే. ఎలాగే తాత పోయాడు కాబట్టి ఆ 20 రూపాయలకి వీడు వెళ్ళాడు కాబట్టి మనం ఒక మందు తెచ్చుకుని వస్తే వీడు కూడా బాగా తగ్గిద్ది కదరా. ఇంటికి తాత ఎలా పోయాడు రా? తాగి పోయాడు రా. తాగి తాతే పోయాడు. మందు అయితాడు బాధ పోదా. ప్రేమ మీద నీ ఉద్దేశం ఏంటి? వెలకట్టలేంది. ఎందుకు వెలగట్లేం? ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. వీడు భవిష్యత్తుకు పునాది వేసుకుంటాడు వీడు. నాకు మతి మరిపండి, నిమిషానికి పతిది మర్చిపోతాను. దరిద్రం ఏంటంటే నా మేనవాడు కూడా మతి మరిపే. ఇదిలేండి నా కూతురు, నా బంగారు తల్లి. నీకు పెళ్లి నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరు కాదు, మన రష్మియే. నాన్న రష్మి అబ్బాయి, రష్మి అమ్మాయి నాన్న. అయ్యరా మీకు ముత్యాలకి గొడవ ఏంటండి? ఏమండి ఏడ్చేస్తాను, గడ్డం గీయించుకుంటానా? అమ్మగారు కరెక్ట్ టైంకి వచ్చారు. కూకుండా గుండి గీసేతన డొక్కలు గుద్దేతాను బాక్కేడవా. అమ్మా, నాన్న మొహం పెళ్లికి ముందు చూసావా, పెళ్ళైన తర్వాత చూసావా? అమ్మో పెళ్లికి ముందా? బాబు గారు మన కాలంలో అసలు అబ్బాయిలు చంపేస్తారా? మన కాలం నేను చిన్నోడు ఏదవా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న. అబ్బాయి ఎక్కడుంటాడు? అబ్బాయి నాకు అబ్బాయిలంటే ఇష్టం. అమ్మాయిని చేసుకుంటే పిల్లలు వస్తారు అంటావేంట్రా? అమెరికాలో లిప్స్టిక్ రాసుకున్న తర్వాత చిరిగిపోకుంటే ఇలాగంట. ఏడేంటి కడుపు నొప్పి అనట్లేదు? ఏమై ఉంటది? రిపేర్ జరుగుతుందిరా. మీ కొడుకు మామూలుడు కాదత్తమ్మా. పాలల్లో చక్కెరకు బదులు మునక్కాడలు ఏమంటున్నాడు? నాకెందుకో తల తిరుగుతుంది, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. సార్, ఈ రోజు స్కిట్ మొత్తం నేనే భుజస్కంధాల మీద తీసుకుని అలా ఒక్కనే నడిపిస్తా. సొల్లు మాటే, అన్ని సొల్లు మాటలే. ఈ వెంకటపతి రాజు ఈ చంద్రముఖి తాళి కట్టి బ్యాంకాక్ లో వేండా, ఇలాంటి డైలాగులు వేండా. మనకి పిల్లలు పడతారు కదా, వాళ్ళకి ఏం పేరు పెడదాం? చంద్రముఖిలో వచ్చా పశుపతిలో పతి తీసుకుని చపాతి. ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నావురా, ఆ విషయం తెలిస్తే మా ముసలిది లోపల రానివ్వదు. అందుకని నువ్వు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి. కష్టమేమో, కొంచెం యాక్టింగ్ చేయరా. అది ఇంకా కష్టం. వాడు నా ఫ్రెండ్, అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్. తమరి పేరండి చెప్పు. కౌగిలి. అదేం పేర్రా? బ్రూస్లీ అంటే అడగలేదు, తమిళ డైరెక్టర్ అట్లీ అంటే అడగలేదు, బట్ కౌగిలి అంటే మాత్రం క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా రోజులు అయింది కాబట్టి, బామ్మ కూడా లేదు కాబట్టి ఒకే ఒక్క ముద్దు ఇక్కడ. చికెన్ తింటారుగా? తింటాను. ఇప్పుడు పట్టి వండియాలి. జస్ట్ మిస్ అయిపోయింది మామగారు. ఇలా పట్టుకుందాం అనుకున్నాను, ఓనర్ గారు పట్టుకుని ఇంట్లో పెట్టి తలిపేసుకున్నారు. మన ఇంట్లో అది కాదా? మన కూడి మనం చంపేసుకుంటాం ఏంటండి. కాయగూర భోజనం పెట్టండి. కాయగూరలు అదరా ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్ కి ఎందుకు? తోట ఉందండి అక్కడ, వాళ్ళు వెళ్ళిపోయే టైము. వెనక గుమ్మల నుంచి లోపలికి వెళ్ళి చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకులు కోసుకుని వచ్చి మనం అన్ని
కనీసం మజ్జిగైనా పోయించు. అలా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం పద. పొలంలో దేనికి? అక్కడ గేదె ఉంటదండి. పాలు పిదికి ఆ తర్వాత తోడి పెరుగు పెరుగు. పొలం నీది కాదు, గేదెలు నీవు కాదు. కోడి ఆడిది కాదు. తాగుతారా నిమ్మకాయ నీళ్ళు? నిమ్మకాయ నీళ్ళు తాగుతాను. పదరా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కడికి? విత్తనం వేస్తామండి, అది పెరుగుతుందండి. సంవత్సరం లోపు నిమ్మకాయ వేస్తాం అంతే. సంవత్సరం లోపు నా సమస్యకం కూడా చేసేస్తారా మీరు? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. మీరు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలకి మదర్గా చేశారు కదా, ఒకవేళ ఫ్యూచర్ లో నేను హీరోని అయితే మీరు మదర్గా చేస్తారా? ఏంట్రా మదర్గా చేయడానికి ఆలోచిస్తున్నారా? నువ్వు హీరో అంటే ఆలోచిస్తున్నావు. ఇక్కడ కొంతమంది మదర్స్ లేకుండా బాధపడుతున్నారు, అక్కడ కొంతమంది తల్లులు బాధపడుతున్నారు. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి మదర్స్ డే. రవితేజ గారు అండ్ రామ్ చరణ్ గారు. మన రవితేజ గారు ఎంత ఎనర్జీగా ఉంటారు. ఆ పోస్ట్ ఎవరికి వేశారు? మన సన్నీ గడికి వేశారు. మా అమ్మ ఏదో అంటుంది. ఏంటంటున్నారు? మా నాన్న గుర్తొచ్చాడు, మా నాన్న గుర్తొచ్చాడు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. రవితేజ గారు స్టైల్ రా, అతను ఈజీ ఉంటది. ఏంటమ్మా ఏంటమ్మా? మీరు చెప్పినట్టు అడుక్కున్నట్టే ఉంది. అమ్మ ఏమంటుంది మళ్ళీ బాబు గారిని చూసి? తలకాయ నొప్పి వస్తుంది మా అబ్బాయిని చూసి. పుష్పలో నడుస్తారు, ఎలా నడుస్తారు అతను? మరి 4-5 వచ్చినాక అమ్మమ్మ మాతో పాటు వచ్చిందని చెప్పండి. మొత్తం మీరే చేశారు నాన్న. ఏరా నేనేం చేశాను రా? రాక రాక మా అమ్మ వచ్చిందిరా. ఏమంటుంది అమ్మా? నేను బయటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతాను. నా కొడుకుంటే బండి మీద తిరగాలని నాకు ఆశ ఉంది. పండుగ వాళ్ళ అమ్మగారికి ఇంకో కోరుకుంటుపోయింది. ఏంటది? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నా. మామిడి పండు కావాలని కోరుకుంది. మామిడి పండ కొండిచ్చేద్దాం అమ్మా. చెట్టెక్కి తీసుకురావాలి తోటల. చెట్టెక్కి తీసుకురావాల తోటలో, అది దొంగతనం చేసి. ఈ తోటలో నీకు ఏ కాయ కావాలో చెప్పు, ఆ కాయ తెంపేస్తా. నాకు ఆ చివరి కాయ కావాలి. కింద ఇన్ని కాయలు ఉన్నాయి కదే, ఆ పై కాయ కావాలంటే ఎట్లా అవుద్ది? బాలే, అదే బాగుంది. చిరంజీవి గారు చేసిన సినిమా పేర్లు ఒక 10 చెప్పాలి. స్వయం కృషి చెప్పండి. ఠాగూర్. ఠాగూర్ సెకండ్ పేరు ఠాగూర్ చెప్పు. తెలీదన్న. ఇంద్ర నెక్స్ట్. బాగున్నారా బావగారు? అంటే బావగారు బాగున్న సినిమాది. చికెన్ కర్రీ ఎలా వండుతారు, దాని మొత్తం ప్రాసెస్ పదార్థాలతో పాటు మీరు చెప్పాలి. చెప్పండి. ఫస్ట్ మటన్ షాప్కి వెళ్ళాలి. మటన్ నడుచుకుంటే 4 గల్లీలు దాటి అక్కడికి పోయి పచ్చిమిర్చి తయారయ్యారు. రేటు గిడతలేదాడ. ఓకే వచ్చావా? పూదిని అడిగితే 10 రూపాయల కట్ట చెప్పింది. మనకి 5 రూపాయలకి ఇస్తేనే వద్దని చెప్పేసిన. ఆడికెళ్ళి బాలనగర్ వెళ్ళిపోయాయి. బాలంటే ముందు మనం ఆటో ఎక్కాలి. ఆటో అమ్మ ఆటో అయితే తొందరగా పోతుంది, బస్కి అయితే టికెట్ తక్కువ కదా నాకు. బస్ ఎక్కి బాలనగర్ దిగిన. అలా దిగిపోతావు. చెకింగ్ వచ్చాడు బస్సులో వాడు. వచ్చిండు, అక్కడ ఆపిండు. ముందర డోర్ నుంచి ఆయన వస్తే వెనక డోర్ నుంచి నేను దిగాను. నాన్నకి వస్తావా? ఒక్క నిమిషం, నా కొడుకు వస్తాడు, అప్పుడు చెప్తాగా. నాన్న వాడు నా మీద అటాక్ చేయబోయాడు, వాడిని పడగొడితే నీకు ఫుల్ బాటిల్ ఇస్తా. అదేదో నాకే వచ్చుగా, నేనే పడిపోతా.
నేను చూస్తుండగానే మనిషి కాలిపోయింది, మనం ఏం చేయలేము. కాలిపోయి ఉంది బెడ్ మీద. దగ్గరికి వెళ్ళా, అన్నం తినది అంతే. దయచేసి ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలా ఓల్డేజ్ హోమ్లో వదిలేకండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం.